వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మనకి ఇండియన్ పీనల్ కోడ్ మీద ఒక ప్రశ్న అడిగారండి. చీటింగ్ కానీ డిస్హానెస్టీ కానీ అంటే ఎవరైనా ప్రాపర్టీని ఇంకొకరికి చేరవేసేటప్పుడు దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆ ప్రాపర్టీని అక్రమంగా వేరే వాళ్ళకి అంటగట్టడం కానీ, న్యాయం లేకోకుండా ధర్మం లేకోకుండా ల్యాండ్ ఇష్యూస్లో ముఖ్యంగా ప్రాపర్టీ ఇష్యూస్లో వ్యవహరించడం కానీ ఏ సెక్షన్ కిందకు వస్తాయి, ఏ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ కిందకు వస్తాయి అని అడిగారండి. సెక్షన్ 420 కిందకు వస్తుంది అనమాట. ఇది సెక్షన్ 420 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడే చీటింగ్ అండ్ డిస్హానెస్టీ గురించి మాట్లాడుతుంది. ఒక ప్రాపర్టీని ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అంటే ఇక్కడ ఫ్రాడ్ చేసి ప్రాపర్టీని ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు అని అర్థం అనమాట. ఇలాంటి వాటికి సెక్షన్ 420 ప్రకారం ఇంప్రిజన్మెంట్ అప్ టు 7 years ఉంటుంది అండ్ ఫైన్ కూడా ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనమాట, శిక్షార్హమైనటువంటి నేరం ఇది. ఎగ్జాంపుల్స్ చూస్తే కొన్ని అఫెన్సెస్ 420 సెక్షన్ 420లో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఒక ప్రాపర్టీని ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం, ఆన్లైన్ ఫ్రాడ్స్ చేసి మనీని ట్రాన్స్ఫర్ చేయడం, లోను తీసుకోవడం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి, ఇవన్నీ కూడా సెక్షన్ 420 కిందకి వస్తాయి అనమాట. ఇంకా సెక్షన్ 455 ఉంటుంది. ఇది హౌస్ని దొంగతనం చేసి లూటీ చేయడం. సెక్షన్ 320 ఉంటుంది. ఎవరికైనా ఒక వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలు కలిగించడం. ఇవన్నీ కూడా ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించింది. అయితే ఇండియన్ పీనల్ కోడ్ని రీప్లేస్ చేస్తూ కొన్ని కొత్త చట్టాలు వచ్చినాయి. అది ఇప్పుడు మనకి ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అనమాట. వాటిల్లో 2024 జులై 1 నుంచి అమల్లోకి వచ్చినాయి. వాటిల్లో ముఖ్యమైనది భారత న్యాయ సంహిత. ఇది 2023 చేయబడింది. 2024 జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇది ఇండియన్ పీనల్ కోడ్ 1860లో చేయబడినటువంటి చట్టాన్ని రీప్లేస్ చేసిందండి ఈ భారతీయ న్యాయ సంహిత అనేది, బిఎన్ఎస్ అనేది. సో అంటే కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు దీంట్లో జాయిన్ చేశారు. ఉగ్రవాదం, టెర్రరిజం కానీ, తర్వాత సంస్థాగత నేరాలకు కానీ ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేయబడ్డాయి. దీంట్లో సెడిషన్ అనే దాన్ని తీసివేశారు, రాజద్రోహాన్ని తీసివేశారు. తర్వాత మైనర్ల పట్ల ఎప్పుడైనా గ్యాంగ్ రేప్ జరిగితే వాళ్ళకి జీవిత ఖైదు లేదా ఉరిశిక్ష చేయాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల గురించి ప్రత్యేకమైనటువంటి సైబర్ క్రైమ్స్ కానీ అండ్ ఫినాన్షియల్ క్రైమ్స్ కానీ సపరేట్గా వాటిని పేర్కొనడం జరిగింది భారతీయ న్యాయ సంహితలో. ఈ భారతీయ న్యాయ సంహిత అనేది ఇండియన్ పీనల్ కోడ్ని రీప్లేస్ చేసి వచ్చింది. ఇంకొకటి ఉందండి భారతీయ నాగరిక భద్రతా సంహిత. అంటే భారతీయ నాగరిక భద్రతా సంహిత, ఇది కూడా 2023లో చేశారు. అయితే ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో చేయబడింది కదా, దాన్ని రీప్లేస్ చేసి వచ్చింది. దీనివల్ల ఏంటంటే నేర విచారణ కానీ, అరెస్ట్ కానీ, బెయిల్ వంటి న్యాయ ప్రక్రియలకు మార్గదర్శకం చూపిస్తుంది అనమాట. సో ప్రధాన విశేషాలు చూస్తే సోదాలు కానీ, అరెస్టులు కానీ, వీడియో రికార్డు కానీ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. సో క్రిమినల్ని అరెస్ట్ చేసి వాళ్ళని ప్రొడ్యూస్ చేసే ముందు ఈ సమానంలో డిజిటల్ కేస్ మేనేజ్మెంట్ గురించి కూడా ఇది ప్రత్యేకంగా మాట్లాడింది. సో తర్వాత కేసుల విచారణ, దర్యాప్తుకు సమయ పరిమితి మరి తప్పనిసరి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఒక కేసు మీరు టేకప్ చేస్తున్నారంటే ఇంత సమయంలో దీన్ని కంప్లీట్ చేయాలి, దర్యాప్తు కూడా ఇంత సమయంలో చేయాలి అనేది ఇది చెప్తుంది. మూడోది వచ్చేసి భారతీయ సాక్ష్యాధార అధినియమం. పాత చట్టమైనటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 రీప్లేస్ చేసి ఇది వచ్చిందండి. సో అంటే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ కానీ, డిజిటల్ ఆధారాలు ఏమైనా ఉంటే చట్టబద్ధంగా గుర్తింపు పొందాయి. సో ఎలక్ట్రానిక్స్లో కూడా మనం ఆధారాలను సమర్పించవచ్చు. తర్వాత సాక్ష్యాల భారం, సాక్షుల విచారణ ప్రక్రియ సరళీకరించడం జరిగింది. సో సాక్షులకు సంబంధించిందండి, ఎవిడెన్స్కి సంబంధించిన అనమాట పూర్తిగా ఇది. టెక్నాలజీ ఆధారంగా సాక్షుల ఇచ్చేటువంటి వాళ్ళ ఎవిడెన్సెస్ని కంప్లీట్గా డిజిటలైజేషన్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టచ్చు. ఇది భారతీయ సాక్ష్యాధార అధినియమం 2023. సో మొత్తానికి ఐపీసీ 1816 ఏమో బిఎన్ఎస్తో రీప్లేస్ చేశారు, సిఆర్పిసినేమో బిఎన్ఎస్ఎస్తో రీప్లేస్ చేశారు, ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఏమో బిఎస్ఏతో రీప్లేస్ చేశారు. సో ఇవి జులై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి.